ధర్మవరంలో కూటమి మధ్య విభేదాలు ఉన్నాయంటే కూడా బయట ప్రచారం జరుగుతుంది. నిన్నటి ఘటన కూడా కొద్దిగా అందరికీ కూడా ఆందోళన కలిగించింది. దీనిపై పైటాల శ్రీరామ్ ఏం క్లారిటీ ఇస్తారు ధర్మవరం ప్రజలకు కానీ లేదా మొత్తం ఆంధ్ర రాష్ట్రంగా సంచలనంగా మారింది? శ్రీరామ్ ఏం క్లారిటీ ఇస్తారు? మా దగ్గర ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవండి. గతంలో చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, ఎటువంటి సమస్యలు లేవు. అన్ని రకాలుగాను బాగానే కలిసి మాట్లాడుకుని ఏదైనా సరే ఒక డెసిషన్ మీదనే వెళ్తున్నాము. ఇది చిన్న చిన్నవి జరుగుతా అంటే మామూలే, ఒక నలుగురు ఒక కుటుంబం అన్నాక ఎట్లా జరుగుతాయి ఆ రకంగా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి. దానిని కొంచెం ఎలివేట్ చేసి దానిని బయట చూపించడం వలన ఏదో జరిగిపోతుంది ఇక్కడ అనే ఒక ఫీలింగ్ అనేది కలిగే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ఏమీ లేవు. నిన్న జరిగింది కూడా నిన్న జనరల్గా మాట్లాడడానికి పొరపాటు ఏదైనా గొడవ జరుగుతుందేమో అనే భయంతో పోలీసులు అక్కడ ముందే ఉండడము, వీళ్ళని అడ్డుకిచ్చడం వలన అది ఇష్యూ వేరే రకంగా టర్న్ అయిపోయి ఫ్లేరప్ అయింది తప్ప వేరే రకంగా అదేది మినిస్టర్ గారితో మాట్లాడడానికే మొత్తం ఎవరైనా సరే వెళ్ళింది అక్కడికి. జనరల్ కూర్చొని మామూలుగా ఎట్లా వచ్చిన ప్రతిసారి వెళ్తారు, ఏదో కొత్తగా ఏం వెళ్ళట్లా. పోలీసులకు వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయి, దాని ప్రకారం ఇది చేసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఆపడం వల్ల చిన్న కొద్దిపాటి అదేదో ఫ్లేరప్ అవ్వడం ఇష్యూ జరిగింది తప్ప దీంట్లో వేరేది ఏమీ ఉద్దేశం లేదు, ఇంకోటి లేదు. రెండోది సత్యకుమార్ గారిని ఈరోజు శ్రీరామ్ అనే వ్యక్తి ఎంత అభిమానిస్తాడో ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అంతా కూడా అంతకంటే ఎక్కువ అభిమానిస్తారు ఆయన్ని. సో ఆయన మీద ఆ గౌరవం కానీ అభిమానం కానీ పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ ఉంది. సో ఆయన మీద గొడవ చేయడము లేదంటే ఆయన అవమానపరచడం అనేది ఎటు రకంగానే ఉంది. అంటే మున్సిపల్ కమిషన్ విషయంలో ఏంటి టీడీపీకి కానీ జనసేనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ కూడా బయట ప్రశ్నలు వస్తున్నాయి. అంటే గతంలో 3 ఏళ్ళ తర్వాత ఎవరికి పోస్టింగ్ సామాన్యంగా ఇవ్వరు, కానీ ఎందుకు తీసుకొచ్చారు? బీజేపీ తీసుకొచ్చారా, తాత్కాలికంగా వచ్చాడా? బేసిక్గా టీడీపీకి జనసేనకంటూ ఎటువంటి ఇష్యూస్ ఉండవండి. ఎందుకంటే ఇక్కడ మాకేం బిజినెస్లు లేవు, లేకుంటే వాళ్ళతో రోజు మాకు పనులు ఉండవు, మేము పనులు చేయించుకుంది లేదు, మేము పోగొట్టుకుంది ఏం లేదు కమిషనర్తో. ఇక్కడ మేజర్గా ప్రజలకు ఇబ్బంది ఉంది. ప్రజలకు గతంలో వాళ్ళు చేసినప్పుడు ఈ బిల్డింగ్ దీనిలలోనూ రకరకాల దీనిలలో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఎమ్మెల్యే ప్రెజర్ అంటారు, గవర్నమెంట్ ప్రెజర్ అంటారు, రకరకాల వాళ్ళ జస్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చుకున్నప్పటికీ బట్ స్టిల్ ఒక ఇష్యూ అనేది జరిగింది, ఇక్కడ ఒక సమస్య అనేది జరిగింది. ఆ సమస్య జరిగినప్పుడు ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి మరీ ఎందుకు ఇంకో మంచి వాడిని తీసుకురండి అని చెప్పి అడగడం జరిగింది. జనసేన తరఫు నుంచి కావచ్చు, తెలుగుదేశం తరఫు నుంచి కావచ్చు. అది జనరల్ ట్రాన్స్ఫర్స్లో బై మిస్టేక్గా అది పడిపోవడం జరిగింది. ఇక్కడ పడ్డం వలన అది అక్కడిక్కడికి పడ్డము, దాన్ని మళ్ళీ వరదలు రావడము, మధ్యలో వరదలు రావడం వల్ల మొత్తం విజయవాడలో యంత్రాంగం అంతా కూడా హెడ్ క్వార్టర్లో మొత్తం అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, దాని నుంచి డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం వలన కొంచెము ఇది రకరకాల మాటలకి అది తావుతీసింది తప్ప వేరే రకంగా ఏం లేదు. సత్యకుమార్ గారికి ఇష్యూ గురించి చెప్పడం జరిగింది. ప్రజలకు ఇష్టం లేని పని నేను కూడా చేయను అంటూనే ఆయన కూడా చాలా స్పష్టంగా దాని గురించి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఫైనల్గా చెప్పండి, పైటాల శ్రీరామ్కు రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం పదవి వస్తుంది? గత 3 నుంచి చర్చ పెద్ద నడుస్తుంది. ఇది శ్రీరామ్కి ఏదో ఒకటి, మా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో కోరుకుంటున్నారు, మా శ్రీరామ్ కావాలండి. ఏం ఆశిస్తారు ప్రజలు? ప్రజలతో చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగింది ఒకటి అండి, ప్రజలతో అంటే ప్రజలకు సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు తీర్చే సపోర్ట్ చేయండి చాలు అని మేము అడిగినాము. ఖచ్చితంగా దాని ప్రకారమే ఏదో తగ్గట్టుగానే పైనుంచి పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. దాన్ని మనం వెయిట్ చేసి చూడాలా. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది. సో డెసిషన్ వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ మంచిగా ఆలోచన చేస్తారని అనుకుంటున్నాం. ప్రజలకు అందుబాటులో పని ఏదైనా సరే, వాళ్ళకి మేము చేసే పని ఏదైనా సరే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉంటే చాలా అనుకుంటాం. మీ అభిమానికి ఏం చెప్తారు? ఎందుకంటే అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం పదవి వస్తుందని, వాళ్ళకి ఏం చెప్తారు? దాంట్లో చెప్పేది కానీ చూద్దాం, ఎందుకంటే ఈక్వేషన్స్ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మేము కాన్స్టిట్యున్సీలోనే తలకిందలు అవుతా అంటాము. అట్లాంటిది పైన వాళ్ళు స్టేట్ వైడ్ చేయాలంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. చూద్దాం, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా ఏదైనా చేయాల్సిందే. టక్కని మనం కూడా దానిలో తప్పు పడ్డానికి ఉండదు. సో అది ఏదైనా సరే డెసిషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటారు, మాకు మంచి జరిగేటట్టుగా తీసుకుంటారని ఆశిస్తున్నాను.